వెబ్సైట్లో పర్ డేకి 10 ఆర్డర్స్ వస్తే మా మెటా యాడ్స్ మేనేజర్లో జస్ట్ 2 ఆర్డర్స్ మాత్రమే వస్తున్నాయని చూపిస్తోంది. ఈ డిఫరెన్స్ వల్ల మా యాడ్స్ను మేము ఆప్టిమైజ్ చేయలేకపోయాం. ఇది డే 13 ఆఫ్ హెల్పింగ్ యూ మాస్టర్ మెటా యాడ్స్. మెటా పిక్సెల్స్ను యూస్ చేసి మనం మన వెబ్సైట్లో జరిగే ఇన్ఫర్మేషన్ను మన యాడ్స్ మేనేజర్కి షేర్ చేస్తాం. పేజ్ ఓపెన్ చేశారా, యాడ్ టు కార్ట్ చేశారా, పర్చేస్ చేశారా, ఇవన్నీ పిక్సెల్స్ ద్వారా మెటాకి తెలుస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. మెటా పిక్సెల్స్ అనేది బ్రౌజర్ లెవెల్లో వర్క్ అవుతుంది. అంటే కస్టమర్ యాడ్ బ్లాకర్ యూస్ చేసినా, కుకీస్ యాక్సెప్ట్ చేయకపోయినా, లేదా ఇప్పుడు iOS 14+ అప్డేటెడ్ ఫోన్ యూస్ చేస్తున్నా మీ వెబ్సైట్లో జరిగిన కొన్ని సేల్స్ మెటా యాడ్స్కి తెలియకపోవచ్చు. బట్ డోంట్ వరీ, ఈ పిక్సెల్ ప్రాబ్లంకి మన వద్ద ఒక సొల్యూషన్ ఉంది. అదే కన్వర్షన్ API. ఇది బ్రౌజర్ మీద డిపెండ్ కాదు, డైరెక్ట్గా సర్వర్ నుంచి మెటాకి డేటాను పంపిస్తుంది. అందుకే ట్రాకింగ్ స్ట్రాంగ్గా అండ్ అక్యురేట్గా ఉంటుంది. దీన్ని ఎలా సెటప్ చేయాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఫాలో చేసుకోండి. అసలు ఈ మెటా పిక్సెల్కి అండ్ కన్వర్షన్ APIకి గల మేజర్ డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి నేను ఒక సింపుల్ అండ్ ఈజీ మెటీరియల్ క్రియేట్ చేశా. ఆ మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి API అని కమెంట్ చేయండి.